మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచని కామం హిత్వార్థవాన్ భవతి కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవేత్. మానం హిత్వా ప్రియో భవతి. అహంకారం కలిగినటువంటి వాడు ఎవరి ప్రేమను కూడాను అందుకోలేడు. అహంకారము మహాక్రూరమైనటువంటిది. కడకు ఆలు బిడ్డల ప్రేమను కూడాను అందుకోలేడు. కారణం మానవునికి అహంకారమునకు అవకాశమే లేదు. ఈ విశాలమైన ప్రపంచమునందు అనంతమైన జీవరాశులయో అల్పమైనటువంటి వ్యక్తిత్వమునకు ఎక్కడిది ఈ అహంకారం? ప్రపంచం యొక్క మ్యాప్ను మనం చూచినప్పుడు ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మన భారతదేశం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం నందు మెడ్రాస్ రాష్ట్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మెడ్రాస్ రాష్ట్రంలో కొడైకెనాల్ మరింత చిన్నదిగా ఉంటుంది. ఈ కొడైకెనాల్ నీ గృహము మరింత చిన్నదిగా ఉంటుంది. గృహంలో నీవెంతటి వాడవు. ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని చూచి నీవు అహంకారపడటంలో కేవలం అజ్ఞానమే కాని మరొక కారణం లేదు. పోని మరొక విగ్రహం లోపల మనం విచారణ చేసినప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, ప్రపంచమంతయు నాలోనే ఉన్నది అనేటువంటి విశాల భావమును నీవు ధరించినప్పుడు నీకంటే మరొకడు ఇంకోటి లేడు. రెండవ వ్యక్తి ఉండినప్పుడే నీ అహంకారం చూపవచ్చు. ఏకం విప్రాబోధా వదంతి, ఉన్నది ఒక్కటే. అట్టి సమయం నందు అహంకారమునకు అవకాశం లేదు. కనుక సర్వము నీవే అని భావించినప్పుడు అహంకారమునకు అవకాశం లేదు. ఇంత విశాలమైన ప్రపంచమునందు నేనెంతటి వాడును అని చింతించినప్పుడు కూడాను అహంకారమునకు అవకాశం ఉండదు. కనుక అహంకారం అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి, కేవలం ఒక అజ్ఞానమే. దేనిని చూచి నువ్వు అహంకారపడుతున్నావు? పదవిలో చూచి అహంకారపడుతున్నావా? నీ పదవిని చూచి నువ్వు అహంకారపడుతున్నావా? లేక నీ విద్యాబుద్ధులను చూచి నువ్వు అహంకారపడుతున్నావా? నీ ధనకనక వస్తువాహనాలను చూచి అహంకారపడుతున్నావా? ఇంతకంటే అధికులు ఎంతమంది లేరు లోకంలో. కనుక ఏ మార్గం నందు విచారం చేసినప్పటికీ మానవునికి అహంకారము కేవలము ఒక భ్రమణగానే కనిపిస్తుంది. కనుక మానం హిత్వా ప్రియో భవతి. నీవు ఏనాడు ఈ అహంకారమును వదులుకుందువో ఆనాడే జగత్తంతా నిన్ను ప్రేమిస్తుంది. అందరి ప్రేమకు నీవు ఉరి కావాలన్న అహంకారమును వదలాలి. ఇప్పుడే సర్వులు నిన్ను ప్రేమిస్తారు. ఇంకా రెండవది క్రోధం హిత్వా సుఖీ భవతి. క్రోధం ఉండినంత వరకు కూడాను సుఖం అనేటువంటి మనకు లభ్యం కాదు. ఏనాడు క్రోధము మనము దూరం గావించుకుందుమో అప్పుడే మనకు సుఖము, ఆనందము. కనుక మానవులకు ఈ క్రోధం అనేటువంటిది మహాశత్రువు. తన కలిమి భంగపుచ్చును, తనకుంగరు గౌరవము దగ్ధము చేయును, తన వారలకెడసేయును. జనులకు కోపము వలన సర్వము చెడుగు. కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు, ఎగ్గును గలుగును. పాపపు పనులను చేయుచు ఛీ పొమ్మనిపించుకుంటా చేకూరుజుమి. కనుక తన కోపమే తన శత్రువు. కనుక అట్టి కోపమనే శత్రువును తన యందే ఉంచుకొని సంతోష శాంతులు అనుభవించాలంటే ఎలా అనుభవించగలడు? ఇంటిలోనే పాము తిరుగుచుండగా ఆ ఇంటిలో సుఖనిద్రపోయేటువంటి వాడెవడు? కనుక మన యందే ఈ కోపమనే శత్రువులు నకసిక పర్యంతము సంచరించుతున్నట్టు సమయం నందు తనకు శాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది? సుఖం అనేది మహాశూన్యమైపోతుంది, అత్యంత దూరం అవుతుంది. ఒక మానవుడు మొట్టమొదట కోపమును తగ్గించుకోవాలి. కోపములకు అవకాశమే లేకుండా చూసుకోవాలి. ఈ కోపం వల్ల ఆరోగ్యం కూడా చెడుచుకుంటున్నాడు. ఒక్కతూరి మానవునికి కోపం వస్తే 3 నెలలు భుజించినటువంటి యొక్క ఆహార శక్తి అంతా కూడాను భస్మమైపోతుంది. కోపం చేత శరీరంలో ఉండినటువంటి యొక్క రక్తం అంతా కూడాను పొంగిపోతుంది. ఈ వేడి తగ్గడానికి 3 నెలలు పడుతుంది. కనుక కోపం అనేటువంటిది శారీరకంగా మానసికంగా కూడాను అతన్ని బలహీనునిగా వేస్తుంది. కనుక మానవునికి కోపము చాలా
విరుద్ధమైనటువంటిది. చెంత చేర్చకుండా చూసుకోవాలి. ఇది సరి అయినటువంటి సాధన. ఇంకా కామం హిత్వా, కామం అనేటువంటిది ఉండినంత వరకు, అనగా వాంఛలు ఉండినంత వరకు కూడాను మానవులకు ఎట్టి స్థిర సంపత్తులు కూడాను లభ్యము కావు. ఆశలు మహా అపవిత్రమైనవి. అయితే ఆశలు ఎంతవరకు ఉండాలి? దానికి ఒక పరిమితం కావాలి. ఎవరిది ఈ జగత్తులో గొప్ప శ్రీమంతుడంటే, హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? He who has much satisfaction is the richest man. ఎవరు పూరెస్ట్ మ్యాన్ అనగా, he who has much desire. ఒక డిజైర్ ఉండాలి. కామిగాక మోక్షకామిగాడు ఉండాలి. అయితే తన యొక్క స్థితిగతులను పురస్కరించుకొని తనకు అవసరమైనటువంటి దాన్ని కోరుకోవటంలో తప్పు లేదు. ఈనాడు దేశమునందు మితిమీరినటువంటి వాంఛలు అతి చెడుపుతూ వస్తుంది. ఈ డిజైర్స్ కు అనగా వాంఛలకు ఏమాత్రము హద్దు పద్దు లేదు. ఎంత ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ డిజైర్స్ అనేటువంటిది ఎలాంటిదంటే ధావాగ్ని వంటిది. ఎన్ని కట్టెలు వేసినా ఆ అగ్ని చాలు అని చెప్పదు. ఈ యొక్క వాంఛలు మహాసముద్రం వంటిది. ఎన్ని నదులు వచ్చి చేరినా నాకింక చాలు అని చెప్పదు. కనుక కోరికలు అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి పరిమితమే లేదు. కోరాలి. దేనిని కోరాలి? మనకు మనశ్శాంతినిచ్చేటువంటి దాన్ని కోరాలి. సుఖమును అందించేటువంటి దాన్ని కోరాలి. ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది కోరాలి. అనంతత్వాన్ని చెల్లిపేటువంటిది కోరాలి. కానీ మన గృహస్థ ధర్మం లోపల ఆ గృహస్థ ధర్మమునకు అనుగుణమైనటువంటి యొక్క కోరికలు కోరాలి. కనుక దీనిని కూడాను ఒక పరిమితము గావించుకోవాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి యొక్క అన్ని సంపదలు చేకూరుతాయి. వద్దన్న కూడాను ఆ యొక్క శ్రీలక్ష్మి వచ్చి చేరిపోతుంది. కోరే కొలది కూడాను అది చాలా దూరం అయిపోతుంది. అందుకోసమనే రామదాస్ చెప్పాడు, అడుగక్కువే ఓ మనస, అడుగక్కువే ఓ మనస, అడుగు కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగక్కువే ఓ మనస, అడుగక్కువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే, తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే, అడుగకువే ఓ మనస. ఏవి కూడాను అడుగలేదు. మునుపే అన్నిటినీ అందిస్తూ వచ్చాడు భగవంతుడు. అడుగు కొలది అది అడుగున పడునని. కనుకనే మనం అడగనక్కర్లేదు. ఏది మనకు అవసరమో, ఏది మనకు ప్రధానమో దానిని తానే అందిస్తాడు. ఆ యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది. ఇంకా లోభి, ఈ లోభికి సుఖం అనేటువంటిదే ఉండదు. ఏనాడు ఈ లోభత్వం మనం దూరం గావించుకుందామో అదే సర్వసుఖమును చేకూరుస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఈ లోభికి ఎన్ని విధమైనటువంటి దీన్ని సంపాదించినప్పటికీ తాను అనుభవించడు, పరులకు పెట్టడు. ఒక గ్రామం లోపల అన్నదమ్ములున్నారు. వారిలో ఒక లోభి, మహాలోభి. ఈ ఇరువురు జీవిస్తున్నారు. అంత సిరి సంపదలున్నాయి, కానీ అనుభవించటం లేదు. చిగాని కూడా నువ్వు పట్టెడు అన్నమైనా పెట్టిన పుణ్యములు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పరిస్థితి లోపల ఒక బంధువులు, దగ్గరి బంధువులు ఒక గ్రామం లోపల మరణించినట్టు వార్త వచ్చింది. అప్పుడు తప్పనిసరిగా అక్కడికి పోవలసి వచ్చింది అన్నగారు. అతనే మహాలోభి. అతను వెళ్లడం కోసమని తెల్లవారుజామునే లేచాడు. బస్సు ఎక్కితే టికెట్ కొనుక్కోవాల్సి వస్తుందనుకుని నడుచుకొని పోదామనుకున్నాడు. అప్పుడు ఏదో ఒక 2 బట్టలు ఒక బ్యాగులో పెట్టుకోవడానికి కొంచెం లైట్ కావాల్సి వచ్చింది. తమ్ముడు దీపం వెలిగించు అన్నాడు. ఈ ఎలక్ట్రిక్ లైట్ కాదు, తైలపు దీపం. సరే ముట్టించాడు. ఆ 2 గుడ్డలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఆయన బయటికి వెళ్లిపోయాడు. తనమే ఈ దీపాన్ని ఆరిపోయాలని ఈ లోపి ఎక్కువ టైం వెలిగితే ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని ఆ యొక్క దీపాన్ని ఆరిపోయడానికి చేయి పెట్టాడు. అక్కడ తేలుకుట్టింది. కానీ చాలా బాధపడుతున్నాడు. ఈ విధంగా బాధపడుతూ ఉండగానే ఒక అరగంట లోపలనే ఆ మహాలోభి వెనుకకు వచ్చాడు. అన్నా, ఎప్పుడొచ్చావు? అప్పుడే ఊరికి చేరావా? వారిని విచారించి వచ్చావా అని వీడు ప్రశ్నించాడు. అప్పుడు అన్న చెప్పాడు, నాయనా నీవు దీపం ఆర్చుకున్నావో లేదో చెప్పిపోవడం కోసం వచ్చాను అన్నాడు. అప్పుడు తమ్ముడు చెప్పాడట, నాయనా అన్నా పొయ్యి రావడంలో చెప్పులు ఎంత అరిగిపోయింటాయో, ఎందుకు నీవు వెనుక వచ్చావు అన్నాడట. ఈ విధంగా ఒకరికొకరు అతి మితిమీరినటువంటి యొక్క లోపితనాన్ని పెంచుకోవటం చేతనే జీవితము సుఖశాంతులు అనుభవించలేకపోతుంటాయి. వేదాంతం నందు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. త్యాగం చాలా అవసరం మానవులకు. త్యాగమునకు మించినటువంటి మహాగుణం మరొకటి లేదు. త్యాగము కలిగిన వానికి ఏ పని ఫలింపం, అన్ని ఫలించుతుంటాయి. చిన్న ఉదాహరణ, గాలిని తీసుకుంటున్నాము. తీసుకున్న గాలిని తిరిగి వదలకపోతే మన లంగ్స్ పాడై. ఆహారం భుజిస్తున్నాము. భుజించిన ఆహారం విసర్జించకపోతే
కడుపు పాడైపోతుంది. ఒక భాగం నందు ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంటుంది. ఒక బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది. సరఫరా జరుగుతూ ఉండినంత వరకును మనం చక్కని ఆరోగ్యంగానే ఉంటాయి. అదే విధంగానే బ్లడ్ దుడ్డు కూడాను కదులుతూ ఉండాలి. కదిలే జలం లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి. కదలక నిలిచినటువంటి జలం లోపల పురుగులు వచ్చి చేరిపోతుంది. కనుక మనం సంపాదించవలసిందే, వినియోగం కూడా చేయవలసింది. అంతేకాని సంపాదించినటువంటి ఊరికి పెట్టుకోవటం కోసం కాదు. తెలియకుండా భూమి లోపల ఎంతో ధనం ఉంటుండాలి. మనం సంపాదించినటువంటిది సద్వినియోగం చేయకపోతే భూమిలో ఉన్నటువంటి ధనం వలే ఉంటుంది. కనుక మానవత్వం లోపల ఈ 4 గుణములు కూడాను ప్రధానమైనటువంటి ఒక సాధనలుగా తీసుకోవాలి. కాలాన్ని వదిలిపెట్టటము, క్రోధాన్ని వదలటము, కామను హద్దులో పెట్టుకోవటము, లోభితనానికి ఒక విధమైనటువంటి త్యాగం చేయటము, ఇవి 4 కూడాను ప్రతి సాధకులకు అత్యవసరము. కనుక సాధన లోపల ఏ జపము, ఏ తపము, ఏ యాగము చేయటం కాదు ముఖ్యం. ఈ సాధనలు చేయటం కూడాను మనసు యొక్క ఆధారంతోనే చేస్తున్నాం. కనుక మొట్టమొదట మానసిక పరివర్తన కావాలి. మానసిక పరివర్తన కాక ఎన్ని చేసి కూడాను ప్రయోజనం లేదు. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షేవు. బంధమునకు మోక్షమునకు మనసే మూల కారణం. లోకములో అనేక రకమైనటువంటి కర్మలు జరుగుతున్నాయి. కానీ ఏ కర్మ మంచిది, ఏ కర్మ చెడ్డది అనేటువంటి విచారణ శక్తి ప్రతి మానవునికి అత్యవసరము. విచారిత్య విషయ పరిశీలనా శక్తి మానవుని యందు దాగి ఉన్నది. మానవుని యందు సమస్త శక్తులు కూడా ఇమిడి ఉంటున్నాయి. జగత్తులో దేనిని చూసినప్పటికీ ఒక విధమైనటువంటి అట్రాక్షన్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఉంటున్నాయి. కాంతి శక్తి కూడా మానవుని యొక్క కన్నుల్లో చేరుతుంటున్నారు. ఇంతే కాదు, మానవుని యొక్క దేహం లోపల ఒక గొప్ప చిన్న జనరేటర్ కూడా ఉంటున్నాయి. దీంట్లో బ్యాటరీ సెల్స్ కింద ఉంటున్నాయి. ఈ విధంగా అన్ని శక్తులు కూడాను మానవుని ఎందే ఉంటున్నాయి. కానీ తాను గుర్తించుకోవడం, ఏనాడు తన శక్తులను తాను గుర్తించుకున్నో నాడే తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడవు. ఎన్ని తెలుసుకున్నప్పటికీ తన్ను తాను తెలుసుకోనకుండా ఏ దాన్ని కూడా ఆనందం పొందలేడు. అందరినీ తెలుసుకుంటున్నావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెక్కడి నుంచి వచ్చావు, నీవెవరు అని ప్రశ్నిస్తున్నావు. కానీ అదే ప్రశ్నను ఎదుటి వ్యక్తి నీకు వేసినప్పుడు నీవెవరంటే ఏ జవాబు చెప్పగలవు? నేను ఒక డాక్టర్ను అనుకుంటావు. ఈ డాక్టర్ అంటే నీ వృత్తి పని కానీ నీ పేరు కాదే. కాబట్టి వృత్తిని నీవుగా భావిస్తున్నావు. కాదు. మరి ఇంకొకరు వచ్చి నీవెవరు అని అడిగినప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అంటాడు. బిజినెస్ కూడా నీ యొక్క వృత్తి కానీ నీవు కాదు. ఇంకొకరు వచ్చి నీవెవరంటే నేను భారతీయుణ్ణి అంటావు. వృత్తి కానీ నీ యొక్క వృత్తి కాదే. కనుక ప్రతి ఒక్కదానికి నీ బాహ్యమైన, ప్రాకృతమైన, లౌకికమైనటువంటి దీన్ని తానుగా భావించుకొని జవాబులు చెబుతున్నాడు. కానీ నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి. ఈనాడు తన్ను తాను తెలుసుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి గ్రంథములు చదువుతున్నారు. అనేక మహనీయులంతా దర్శిస్తున్నారు. వారి బోధనలంతా వింటున్నారు. అన్ని జరుగుతున్నాయి. కానీ మనం ఎంతవరకు అభివృద్ధి పొందాం? స్థాయిలో మనం ఇప్పుడున్నాము. ఏమాత్రమో అభివృద్ధి కాలేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు చదివినప్పటికీ కంఠబాధనే తప్ప తన యొక్క బాధ నివారణ కావటం లేదు. రామాయణము అనేక విధములుగా ఉచ్చరిస్తుంటున్నారు, పారాయణ చేస్తున్నారు. రామాయణము, భగవద్గీత పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాదు, ఆచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి, ఆచరణలే లేకుండా నిరుపయోగమైనటువంటివి. కనుక ప్రతి చిన్న విషయమైన కూడాను కొంత ఆచరణలో పెట్టాలి. అంధకారం బెల్ల హతమారునే చూడ వసుధలో దీపపు వార్త వలన రోగ పీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న నిరుపేదవాని పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత ఆగున్నవాని ఆకలి తిరునా పంచభక్షముల పాకము విన. ఈ విధంగా విన్నంత మాత్రమున మనకి ఏమీ నెరవేరటం లేదు. బ్యాంకు క్యాషియర్ ఉంటుంటాడు, కానీ కోట్ల కొలది అతని స్వాధీనంలో, కానీ తాను ఒక్క దమ్మిడిని ఉపయోగించడానికి అధికారం. కానీ సర్వశక్తులు మన యందు ఉంటున్నాయి, కానీ వినియోగించుకునేటువంటి పవర్ను మనము సంపాదించుకోవటం లేదు. అవి తనవిగా చేసుకున్నప్పుడే నేను చక్కగా వినియోగించుకో. నాది 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 అనుకుంటున్నా. నీవెవరు? నీవు మొట్టమొదటి తెలుసుకున్న తర్వాతనే ఇది నాదని చెప్పడానికి అధికారం వస్తుంది. కనుక మొట్టమొదటి నీవెవరో తెలుసుకో. ప్రతి మహనీయులు కూడాను ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాయన, నిన్ను నీవు తెలుసుకుంటే సర్వము తెలుసుకున్న వాడవుతావు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ. ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము, అమ్మాయి, నేనెవరు? ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్లు. ఈ పనిముట్లకు నీవు అధికారి. కనుక నేను మాస్టర్ అనేటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకోవాలి. ఇంతకాలమైనా కూడాను నేను స్లేవ్ అని ఒక బానిసగా భావించుకుంటూ పోతే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. కనుక నీవు మాస్టర్ కావాలి. అప్పుడే సర్వమును నీవు సాధించగలవు. కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా మనం ఉపయోగించుకోవాలి. ఈ పనిముట్లు ఒక సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. మనసును సరైన స్థితిలో పెట్టుకోవాలి. సరైన స్థితిలో సరైన స్థితిలో పెట్టు. ఎందుకంటే కూడా చెప్తుంది, రక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
కనుక ప్రతి ఒక్కటి దాని ఎందుకు మనము నోరుచి చెప్పుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక దీనిని అంగీకరించదు. హృదయాన్ని తెరచు, నోరును మూసుకో, అప్పుడే సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది. హృదయాన్ని మూసుకుంటున్నాము, నోరును తెరుచుకుంటున్నాము. కేవలం మాటలతో మాత్రమే కాలం గడుపుతున్నామే కానీ హృదయంతో మనం జీవితాన్ని గడపడం లేదు. కనుక మాటల కంటే హృదయం చాలా విలువైనటువంటిది. ఆ హృదయమే మన యొక్క గమ్యము, అదే మన యొక్క జన్మ ధన్యము. హృదయ కవాటాన్ని తెరిపించుకునేటువంటి స్థితికి మనం సరైన ప్రయత్నం చేయాలి. ఏ సాధన చేయాలి? సాధనలో చేయనక్కర్లేదు. ఏమని తెరుచుకోవాలి? హృదయ స్థాయమే నా యొక్క భగవత్స్థాయి. కనుక నీ దేహో దేవాలయంతో జీవో దేవ సనాతన. బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ బాడీని కూడా సక్రమమైన మార్గంలో పోషించుకోవాలి. చాలా మంది భక్తి భక్తి అని దేహాన్ని అలక్ష్యం చేస్తుంటారు. అది సరికాదు. దేహం బాగా ఉండినప్పుడే నీవు సాధన లోపల విజయాన్ని సాధించవచ్చు. దేహం బలహీనమైపోతే మనసు కూడా బలహీనమైపోతుంది. కనుక ఎట్లంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఈ యొక్క ఉపయోగం కోసం ఏర్పడినటువంటి ఒక చిన్న ఉదాహరణము. మంచి డెన్న బెడ్ తెచ్చుకున్నాం, ఆనుకోవడానికి డెన్న పిల్లో ఉంటుండాలి. సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉంటుంది, ఎయిర్ కండిషన్ గా ఉంటుంది. ఇంత ఉండి కూడాను ఆ రూమ్ లోపల మానవునికి నిద్ర రాకపోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ కూడా నిద్ర కోసం ఏర్పరచుకున్నటువంటి, కానీ నిద్రనే లేకపోతే ఎయిర్ కండిషన్ ప్రయోజనం లేదు, ఫ్యాన్ ప్రయోజనం లేదు, డెన్న బెడ్ ప్రయోజనం లేదు, డెన్న పిల్లో ప్రయోజనం లేదు. ఏ విధంగానే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా సరైనటువంటి కండిషన్ లో ఉన్నాయి. ఆనందము, శాంతి ప్రాప్తి కావటం లేదు. ఏమి ప్రయోజనము? ఎందుకు ఈ దేహము? ఎందుకు ఈ మనస్సు, బుద్ధి, ఎందుకు ఈ చిత్తము? ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి. ఇవన్నీ ఎందుకోసం ఏర్పరిచినాడు భగవంతుడు? శాంతి కోసమే దేహాన్ని ఇచ్చాడు, శాంతి కోసమే మనసునిచ్చాడు, శాంతి కోసమే బుద్ధినిచ్చాడు. అంత డిస్క్రిమినేషన్ పవర్, ఒకదానికొకటి విచారణ చేసుకోవటం కోసం. విచారణ చేసుకున్నప్పుడు నేను ఆత్మను అనేటువంటి శాంతి ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. కనుకనే తనను తాను తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి. మనము ఎక్కడో మన కంట్రోల్ ఉంటుండదని భావిస్తున్నాము. కంట్రోల్ ఎక్కడో లేదు. దేహం కంట్రోల్ చేస్తున్నాడు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది, మైండ్ కంట్రోల్ చేస్తుందని. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు. అతన్ని ఆశ్రయించాలి. అది సాధకులు చేయవలసినటువంటి పని. కేవలం దృశ్యమంతా కూడా బాహ్య దృశ్యంగా చూస్తున్నంత వరకు మనకి ఏమాత్రం కూడా శాంతి చిక్కదు. బయటంతా ఈనాడు పీస్ లేదు, పీసెస్ పీసెస్ పీసెస్. ఏ విషయంలో ప్రవేశించినప్పటికీ శాంతి అనేది లభ్యం కాదు. ఈనాడు వైజ్ఞానికంగా, భౌతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి గాంచుతున్నాడు. కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా సంకుచితమైన మార్గంలో ప్రవేశిస్తున్నాడు. కారణమే అన్నింటికీ మూల కారణం స్వార్థం. స్వార్థం తరచినా దాని వెనుకల స్వార్థం తిరుగుతుంది. ఏది చేసినా దాని వెనుకల స్వార్థం నడుస్తూ ఉండాలి. ఏది చెప్పినా దాని వెనుకల స్వార్థం పలుకుతూ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు ప్రతి విషయం నందు కూడా స్వార్థం అనేటువంటి చేతులు కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. కనుక ఈ స్వార్థం అనేటువంటిది ఏటి స్వార్థం? దేహములకు సంబంధించింది కాదు స్వార్థం. స్వ అర్థం ఇది స్వార్థం. స్వ అనగా ఆత్మ అర్థమే స్వార్థము. ఆత్మార్థంగా మనం స్వార్థం అనాలి. కానీ ఇప్పుడు దేహార్థంగా స్వార్థం అంటున్నాము. ఈ స్వార్థం అనేటువంటిది దేహార్థంకు సంబంధించినటువంటిది. ఆధ్యాత్మికంలో స్వార్థం అనగా స్వ ఆత్మ, స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, స్వ ఆర్థి స్వార్థి. ఇంకా స్వ అనేటువంటిది ఆత్మకు సంబంధించినటువంటిది. దీని యొక్క అంతరార్థం తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. ఈ నాలుగింటికి సమత, మమత ఈ రెండు కూడా చాలా అవసరం. సమైక్యత, సౌభ్రాతృత్వం కూడా అత్యవసరం. మానవుడు జీవించవలన ఐక్యత చాలా అవసరం. ఈనాడు అట్టి ఐక్యత అనేటువంటి ఎక్కడా కనిపించదు. ప్రతి దాని ఎందుకు భిన్న భిన్నమైపోతుండాలి. ఈ విధంగా ఉండినప్పుడు దీని వేళ ఎక్కడ మనం తెలుసుకోగలం? ఏకత్వంతో మనం ఆనందాన్ని పొందాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక ఆత్మతత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దేహంలో పంచభూతములు ఉన్నాయి, ఈ దేహంలో పంచభూతం ఉన్నాయి. ఈ దేహములు ఎందు పంచభూతములే ఉంటున్నాయి. ఆరో భూతం ఎక్కడా కనిపించదు. అందరి ఎందు ఉండినటువంటి పంచభూతములు ఒక్కటే. ఈ విశిష్ట అద్వైతం నుంచి అద్వైతంలో పోవాలి. భేదమే లేదు. నామంలో భేదం ఉంది, కానీ అందరి ఎందు కూడా పంచభూతములు సమత్వంగానే ఉన్నాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు అది నిజమైనటువంటి ఆనందం చేకూరుతుంది. ఎవరిని బాధించినా, ఎవరిని పీడించినా, ఎవరిని దుఃఖాన్ని అందించినా అది మనకే లభ్యమవుతుంటుంది. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంది ఉపనిషత్. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ కేశవునికి చెందుతుంది. అదే విధంగానే సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని తిరస్కరించినా అది కూడా కేశవునికి చెందుతుంది. కనుక మనం చేసేటువంటి పనులు యందు తగినటువంటి ఇది ఉండాలి. ఎట్టి పనో అట్టి ఫలితం ఉంటుంటుంది. చిన్న ఉదాహరణ, ఫలితం లేకుండా మాత్రం జగత్తులో ఏది కూడా జరగదు. వేదాంతం కర్మ ఫలము అన్నారు. ఆ ఫలము
ఎప్పుడు జరగవచ్చును, ఒక్కొక్క తూరి తక్షణమే జరగవచ్చును, ఒక తూరి కొన్ని గంటలు తీసుకోవచ్చును, కొన్ని దినములు తీసుకోవచ్చును, సంవత్సరాలు తీసుకోవచ్చును, జన్మలు తీసుకోవచ్చు. ఒక పండు కోసుకుంటున్నాం, చేయి కోసుకుంది, కానీ కట్ చేయటము బ్లడ్ రావటము రెండు ఒకే తూరి. దాని ఫలితం అప్పుడే వచ్చింది. నడుస్తున్నావు, కాలు జారింది, కాలు జారటము కాలు విరగటము రెండు ఒకే తూరి జరిగింది. ఒక దినం కాలు జారితే రెండో దినం విరగటం కాదు, అది ఇది అప్పటికప్పటికే ఇస్తుంది. ఒక విత్తనము మట్టిలో నాటినాము అని అది మొక్క కావటానికి 4-5 దినములు తీసుకుంది. అదే మొక్క చెట్టు కావటానికి 5-6 సంవత్సరాలు తీసుకుంది. ఆ చెట్టు అయిన తర్వాత కాయలు కావటానికి కూడా 3-4 సంవత్సరాలు తీసుకుంది. కాయలు అయినప్పటికీ ఫలం కావటానికి అనేక దినములు తీసుకుంది. ఇదే విధంగానే ప్రొద్దున మనం భుజించాము, అప్పుడే జీర్ణం కాదు, 2 గంటల టైం తీసుకుంటుంది. అదే విధంగా ప్రతి కర్మ కూడాను దానికి తగినటువంటి ఫలితం ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఎట్లా అని ఎవరు చెప్పలేరు. కనుక కర్మ ఫలము తప్పినది కాదు కనుక మంచి కర్మలు మనం ఆచరించాలి, ఎట్టి కర్మలు ఆచరించాలి. దైవభావంతో చేసేటువంటి కర్మలు పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. లౌకికమైనటువంటి యొక్క భావంతో చేసే కర్మ లౌకికాన్ని అందిస్తుంది. ఎవరికి ఏది రుచో దానికి తగినటువంటి ఫలం అందిస్తుంది. కానీ లౌకిక ఫలం అనేటువంటిది శాశ్వతాలు కాదు, కొంత తాత్కాలికంగా ఉంటుంది. ఇవన్నీ దీన్ని బట్టి మనము ఏదో విధంగా శాశ్వతమని భావించరాదు. అందుకోసమని శంకరులు వారు చెప్పారు, ఈ చిన్న చిన్న దానిని చూచి అనిత్యము అశాశ్వతము చూచి మనం మురిచిపోకూడదు, దైవాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికప్పుడు నీకు సంతృప్తిని ఇస్తున్నాయి, కానీ మున్ముందు ఏ విధంగా అనుభవిస్తామో శాశ్వతానందాన్ని అందించేటువంటి యొక్క దైవత్వాన్ని మనము మర్చిపోకూడదు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం. యువకుడు తన భుజబలంను, బుద్ధిబలంను, కండబలంను, గుండెబలంను చూసుకొని అహంకారపడుతాడు. కానీ ఎంతవరకు ఈ గర్వము? హరతి నిమిష కాల సర్వం. ఒక అర నిమిషంలో పోతుంది. అది వర్షములకు ముందు మించుతుంది, ఎంతో ప్రకాశంగా ఉంటుంది. తక్షణమే డార్క్ బయలుదేరి వెంటనే వస్తుంది చీకటి. కనుకనే ప్రతి దానికి కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. జడమైన కొండ దగ్గరికి పోయి ఓం అను, అది కూడా ఓం అంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేస్తాడు, ఇది రియాక్షన్ వచ్చేస్తుంది. అద్దం ముందు పోయి చూస్తావు, రియాక్షన్ వచ్చేస్తుంది. రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అప్పటికప్పటికి కలుగుతూనే ఉంటున్నాయి. కానీ నీవు రియాలిటీ కావాలి, రిఫ్లెక్షన్ కాకూడదు, రీసౌండ్ కాకూడదు. కనుక నీవు రియల్ సౌండ్ కావాలి. ఇదే దివ్యత్వం అనేటువంటి ఒక తత్వము. ఓం దాని నుంచే సర్వము ఆరంభమైపోయింది. ఇక్కడ హార్మోనియం ఉంటుండాలి. ఈ హార్మోనియంను దానికి పంపు కొట్టినప్పుడు గాలి ఒకటే పోయి చేరుతుంది, అది ఒక్కటే. కానీ రీడ్స్ వచ్చినప్పుడు సరిగమ పదని వివిధ శబ్దములు వస్తున్నాయి. కానీ దీని వివిధ శబ్దములకంత ఆధారము ఏక శబ్దమే. కనుకనే ఓంకారం అనేటువంటి శబ్దం నుంచి అనేక వికారములు బయలుదేరి సమస్త శబ్దములు కూడాను ఓంకారం నుంచి ఆవిర్భవించిన. ఇదే విధంగానే దైవత్వంలో ఉండినటువంటి దివ్యత్వమే సర్వ మానవులు యందు కూడాను పవిత్రమైన ఆత్మతత్వంగా రూపొందుతుండాలి. నేనే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు. ఒక మామిడి విత్తనం నాటినాం, అది మంచి జాతి మామిడి విత్తనం. క్రమక్రమేణా అది మంచి మామిడి జాతి వృక్షంగానే ఉంది. ఆ వృక్షంలో అనేక కొమ్మలు, రెమ్మలు బయలుదేరాయి. ఒక్కొక్క కొమ్మలో, రెమ్మలో కూడాను కాయలు కాచాయి. ఒక్కొక్క కాయలో కూడాను ఒక్కొక్క విత్తనం పోయి ఉంది. నాటింది ఒకే విత్తనమే. విత్తనం యొక్క జాతి అన్ని పనుల్లో కూడాను విత్తనంగా చేరిపోయింది. అయితే ఆ విత్తనాలు ఎక్కడవి? ఈ విత్తనం యొక్క భాగమే, అంశమే. మై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒకే విత్తనమే అన్ని వేల కాయల్లో కూడాను వేల విత్తనాలుగా రూపొందింది. అది భగవంతుడే విత్తనము, విశ్వమే వృక్షము, దేశములే కొమ్మలు, రెమ్మలు, జీవులే ఫలములు. ఎందుకును ఆత్మ అనేటువంటి విత్తనం భగవత్ స్వరూపకంగా ఉంది. మార్గము అది బీజం మాం సర్వభూతానాం. అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మతత్వమే. సత్యాన్ని గుర్తించుకొనలేక మానవుడు ఒకరిని ద్వేషించటము, ఒకరిని హింసించటము, ఒకరిని పరిహసించటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే. సత్యాన్ని గుర్తించుకుంటే ఈ విధమైన వికారాల మనలో ఏనాటు అభివృద్ధి కావు. అన్ని కూడాను తన నుండి ఆవిర్భవిస్తుంది. విద్యుత్ శక్తి మన యందే ఉంటుండాలి. ఈ మ్యాగ్నెట్ పవర్ మన యందే ఉంటుంది. సోలార్ సిస్టమ్ మన యందే ఉంటుండాలి. అగ్నికాంతి మన యందే ఉంటుంది. ఇంత లేజర్ పవర్ మన యందే ఉంటుంది. బయట పోయేంత ఏదో ఒక లాబొరేటరీ లోపల పరిశీలన చేయటం కాదు. మన దేహమే ఒక జనరేటర్. మన కన్నులే దీనికి బల్బ్స్, మన చెవులే దీనికి లౌడ్ స్పీకర్స్, అన్ని దీంట్లో నుంచే వస్తున్నాయి. అది ఒక్కటే మెయిన్, ఇది హార్ట్ మెయిన్ స్విచ్. ఆ మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేస్తే అన్ని రూపంలోనూ దీపంలో ఆరిపోతాయి. ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేసి రూమ్ లో స్విచ్ చేస్తే ఆ రూమ్ లైట్ మాత్రం వెలుగు. కనుక దానిని ఎప్పుడు మనం ఆన్ లో పెట్టాలి. ఆఫ్ చేసి ఎన్ని రూముల్లో స్విచ్లు వేసినా ప్రయోజనం లేదు. దేవాసి అయినటువంటి దైవత్వం లోపల మన ప్రాణమును చేర్చాలి.
అందువల్లే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి ఒక తత్వము ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. బల్బులు వెలుగుతున్నాయి. అయితే ఈ వెలగడానికి ఏది మూల కారణం? బల్బా లేక వైరా లేక ఇంకేమైనా కరెంటా? ఈ విధంగా విచారణ చేస్తే దీనికి ప్రధానమే ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ. ఈ నాలుగును ఇదే లైట్ లోనే ఉంటున్నాయి. సత్యం అనేటువంటి కరెంటు ధర్మం అనే వైరులో చేరి శాంతి అనే బల్బులో ప్రవేశిస్తే ప్రేమ అనే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. చూడండి, ప్రేమ అనే ఒక ప్రకాశం కావాలనుకుంటే అనేటువంటి బల్బు బాగుండాలి. ఈ శాంతి అనే బల్బు చక్కగా వెలగాలనుకుంటే దానికి ధర్మం అనేటువంటి వైర్ కనెక్షన్ గా ఉంది. ఈ ధర్మం అనేటువంటి వైర్ లోపల ట్రూత్ అనేటువంటి కరెంట్ ప్రసరించాలి. ఈ చేరి ఒక్కటే అయిపోయింది. ఇదే ఏకత్మ సర్వభూతాంతరాత్మ. విధంగా భగవత్ యొక్క వేదాంతములు అనేక విధమైనటువంటి సులభ మార్గములను బోధించి అనేక మానవులను మానసిక పరివర్తనలు గావించి దివ్యత్వంలో ప్రవేశింపజేస్తున్నాయి. కానీ ఈ వేదాంతం అనేటువంటి కొంతమందికి చాలా విసుగ్గా ఉంటాయి. కారణము అర్థం కాకపోవటం, దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవటమే. కనుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు తెచ్చి నీ చేతికి ఇచ్చినప్పుడు శ్రద్ధ లేకపోతే ఒక నిమిషంలో ఆరిపోతాయి. ఉంటే కించిత్ నిప్పు నీ దగ్గర ఇచ్చినప్పటికీ బాగా దానికి చక్కగా ఫ్యాన్ వేసి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. దానే మనకు మూల కారణం. ఇప్పటికి పెద్దదిగా మనం చేసుకో, లేకపోతే పెద్దది కూడా ఆరిపోతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, మొట్ట మీ శ్రద్ధను అభివృద్ధి పరచుకోండి. శ్రద్ధ అనగా ఏమిటి? దాన్ని మీరు ఆశిస్తున్నారు. లౌకికంగా గాని, భౌతికంగా గాని, ధార్మికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని దేనిపైన కూడా ఆయా దీనిపైన శ్రద్ధ ఉండాలి. చేసే పనిపైన మనం శ్రద్ధతో చేయాలి. అప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందగలం. శ్రద్ధ లేకపోతే దేన్ని మనం సాధించలేము. భగవద్ విషయం లోపల మరింత అధికమైన శ్రద్ధ ఉండాలి. చూడండి, దేహం ఒక్కటే. దీనికి చక్కని భగవంతునికి దీనికి ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి. ఉంది, చెవు ఉంది, నోరుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి. ఇవన్నీ ఏమిటి? దేహానికి అంగములు. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహం అనేటువంటిది సమాజానికి అంగము. ఈ సమాజానికి ఏది అంగము? మానవత్వం అంగము. మానవత్వానికి ఏది అంగము? ప్రకృతి అంగము. ప్రకృతికి ఏది అంగము? కాబట్టి ఈ అంగములకు దేహము ఆధారము, దేహములకు సమాజం ఆధారము, సమాజములకు మానవత్వం ఆధారము, మానవత్వానికి ప్రకృతి ఆధారము, ప్రకృతికి పరమాత్ముడు ఆధారము. అంతా చేరితే ఇక్కడ అంగములకు భగవంతునికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. వేరువేరుగా ఉండవచ్చును కానీ అన్నిటికీ అంతర్ సంబంధం ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణ, అన్ని అంగములు కూడా దీంతో పని చేయాలి. ఒక కన్ను ఓ చెట్టును చూచింది. చెట్టు లోపల చక్కని మధురమైన ఫలములు కనిపిస్తుంది. ఈ కన్ను చూచిన తక్షణమే మనసు ఆశించింది. మనసు ఆశించిన తక్షణమే ఫలం రాలేదు. ఇంత దూరం కాళ్ళు నడిచినాయి. కాళ్ళు నడిచినంత మాత్రమే ఫలం మనకు దక్కలేదు. తిరిగి నడుము వంగింది. నడుము వంగినంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. చెయ్యి ఒక రాయిని పట్టుకుంది. అంత మాత్రమే ఫలం మనకు చిక్కలేదు. ఆ రాయిని తీసుకుని భుజం దానికి విసిరింది, పడింది. ఫలం కింద పడేటప్పటికి వేడు దాన్ని అందుకున్నాయి. అందుకున్నంత మాత్రమే ఫలం యొక్క ఫలితం నాకు చిక్కలేదు, అందించింది. అప్పుడు నోటి కూడాను తనకు రుచి మాత్రమే చూసింది గాని తాను కూడా ఉంచుకోలేదు. రాజ్ఞికి పంపించింది. రాజ్ఞి ఏం చేసింది? ఇన్ని అంగములు ఐకమత్యంగా చేరి ఈ ఫలం నాకు అందించినాయి కాబట్టి దీనికంతా ప్రతిఫలాన్ని అందించాలి నేను అని అక్కడ జీర్ణం గావించి దాని సారాన్ని సర్వాంగానికి సప్లై చేసి ఫలము మన దేహానికి పుష్టి కల్పించాలంటే ఏ అంగం ప్రధానమైనటువంటిది? ఆ అంగములు ప్రధానమైనవి. కాళ్ళని దీన్ని తుచ్చం చూడకూడదు, దాన్ని గొప్పగా భావించకూడదు, శిరస్సుగా దాన్ని పెద్దగా విశ్వసించడానికి అన్ని పద్ధతులు ఉన్నాయి. దేని డ్యూటీ అది చేసినప్పుడు అన్ని సక్రమంగా జరుగుతుంది. సిన్సియర్, అప్పుడే తగినటువంటి ఫలితాన్ని మనం పొందాలి. చెవు వింటుందే గాని చూడటం లేదే కూడదు. కాబట్టి వినటం కూడా చాలా అవసరం. ప్రతి అంగం కూడాను తమ కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవన్నీ నిర్వర్తించుతూ ఉండటం చేతనే మన జీవితము సుఖశాంతిగా జీవిస్తుండాలి. ఏ అంగము హీనమైనప్పటికీ మన జీవితంలో సుఖం ఉండదు. భగవంతుడు ఇంత సుఖమైనటువంటిది, ఇంత అనుకూలమైనటువంటివి, ఇంకా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని ఎంత సార్థకంగా గావించుకోవాలి. కనుకనే పరమ భక్తులైనటువంటి వారు ఏ హృదయంబును సగితివో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకును అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. నేనేమిటి తెచ్చేది? వచ్చింది నేను ఇస్తున్నా, దగ్గరేమి లేదు. ఏ హృదయంబును సగితివో ఈశనాకు అదే నీకు ఇస్తున్నాను. నిజమైనటువంటి సరెండర్, ఏ నిజమైనటువంటి అర్పణ, ఏ నిజమైనటువంటి త్యాగము, ఏ నిజమైనటువంటి జీవితము, ఏ ఫలవంతమైనటువంటి యొక్క ధన్యము. కనుక మన యందు ఉన్నటువంటి విలువైనటువంటి హృదయం ఉంది. దానికి మించినటువంటి విలువైనటువంటి ఈ జగత్తులు ఎక్కడా కానరా. డైమండ్ కి విలువ ఉండొచ్చును, బంగారుకు విలువ ఉండొచ్చును, కానీ ఆ బంగారుకు డైమండ్ కు విలువ ఇచ్చేవాడెవరు? డిజైర్స్ తగ్గాలి. అప్పుడు మానవుని ఆడుకుంటారు సీసా. నీవు మధ్యలోకంలో ఉన్నావు. చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, ఇక్కడున్నావు. పరములకు నువ్వు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. పరములకు ప్రయాణం చేస్తే పరం దూరం అయిపోతుంది. ఎక్కడ ఇష్టమో అక్కడ ప్రయాణం చేయి. ఏది దూరం గావించుకుంటున్నావో, ఏది సమీపానికి వెళ్తున్నావో అది నీ యొక్క
డిస్క్రిమినేషన్ పవర్ లో ఆ శక్తి కూడా నువ్వు భగవంతుడే ఇచ్చాడు. కానీ అన్ని శక్తులు ఇచ్చినప్పటికీ నీవు అశక్తుడైపోతున్నావు కాదు. దివ్యశక్తుడు కావాలి నీవు. అప్పుడే మానవత్వానికి తగినటువంటి విలువ వస్తుంది. కాన మనం ఏ సాధనలో చేసుకుంటూ మనం వెళ్ళకూడదు. గ్రంథాలు చదువుకుంటూ వెళ్ళకూడదు. భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము, ఉపనిషత్తు, ఇతిహాసము, బైబిలు, ఖురాను, మహాగ్రంథము ఇవన్నీ కూడాను గైడ్ పోస్ట్ వంటివి. ఇటువైపున పోతే ఈ గ్రామం చేరుతుంది, ఇటువైపు పోతే ఈ గ్రామం వస్తుంది, ఇటువైపు పోతే ఈ గ్రామం వస్తుంది చూపిస్తున్నాయి. దైవం యొక్క గమ్యమును చూపిస్తున్నాయి అంతే అవి. కానీ ఈ గైడ్ పోస్టులు నడచవు. దాని యొక్క ఆధారం చేసుకుని నీవు నడచాలి. ఇటువైపున పోతే ఇది కొడైకెనాల్ వస్తుందని చెప్పి రోడ్డు పైన కూర్చుంటే కొడైకెనాల్ 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 అనుకుంటే కొడైకెనాల్ వస్తావా? ఆ కొడైకెనాల్ ఆధారం తీసుకుని నువ్వు నడచాలి. అదే విధంగానే తట్టలో పెట్టుకున్నావు పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి, పొటాటో చపాతి 100 పర్యాయం చెప్పినా నీ పొట్ట నిండు. పని అక్కర్లేదు, తీసి నోట్లో పెట్టుకో, పొట్ట నిండుతుంది. అనగా చేత్తో చెయ్యి పెంచు. ఈ రెండు జరిగినప్పుడే నీకు శాంతి అనే ఆనందం పొట్ట నిండు. కనుక మనము నోటితో చెప్పడం మాత్రమే కాదు, సో కూడా చెయ్యాలి. కనుక కర్మతో పాటు కూడా ఉండాలి, త్వరతో పాటు కర్మ కూడా ఉంటుండాలి. ఈనాడంతా కూడా కేవలం బోధిస్తూ పోతున్నారే తప్ప ఆచరిస్తూ పోవటం లేదు. రామాయణం చదువుతున్నాము, ఇంతమంది తండ్రి వాక్యాన్ని పితృవాక్యాన్ని పరిపాలన చేస్తున్నది లేదు. ఎంత చదివినప్పటికీ కేవలం ఒక కంఠస్థం కావచ్చునే కానీ ఆ పితృవాక్య పరిపాలన జరపాలి. ధర్మస్వరూపుడైనటువంటి వాడు ఆ ధర్మాన్ని ఎట్లు నడుచుకున్నాడో మనము దాన్ని అనుసరించాలి. అన్ని ఒక్కటి చేసి చూస్తే చాలు. భగవద్గీతను చదువుతున్నాము, ఏం చెప్పాడు? చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే. అట్టివాణి యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. లేకుండా భగవద్చింతనే చేస్తుంటే అట్టివాణి యోగక్షేమం తానే చూసుకుంటాడు. ఏ వేళకు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరగాలో అవంతా తానే ఇస్తూ పోతుంది. కానీ అన్ని చింతలు చేసుకుంటూ దీంట్లో ఒక చింతగా పెట్టుకుంటున్నాడు భగవద్చింతన. పార్ట్ టైం డివోషన్ కు పార్ట్ టైం పేమెంటే వస్తుంది, కానీ ఫుల్ పేమెంట్ రాదు. కాబట్టి ఈ ఫుల్ పేమెంట్ మనం పొందాలనుకుంటే ఫుల్ టైం మనం చేయాలి. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. నీవు అన్ని పనులు చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, బిజినెస్ పనులు చేసుకో, ఏమైనా చేసుకో. అన్ని చేస్తున్నప్పటికీ ఇది భగవత్ కార్యంగా భావించు. చాలా సులభమైన మార్గం ఇది. నిన్ను ఏ విధమైన తపస్సులు చేయమని కోరటం లేదు. తెలియని కాలం లోపల వారందరూ తపస్సు చేశారు, కానీ ఈనాడంతా తమస్సులో ఉంటున్నాం. తపస్సు పోయింది, తమస్సు పోయింది, జీవితం ఒక అంధకారంగా మారిపోతుంది. మంచిది కాదు. మనం మానవుడము, ఇంత పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మం అనేటువంటి దాన్ని సార్థకం గావించుకునేందుకు పవిత్రమైన కార్యము చేయాలి. కనుక భక్తి అంటే కేవలం భజన చేయటమే కాదు, భజన కూడా అవసరమే. ఎంతవరకు? ఒక స్థాయి వరకు మాత్రమే. తదుపరి ఆ ప్రేమలోని చేరిపోవాలి. ఐ అండ్ యు ఆర్ వన్ కావాలి. రెండవది లేని లేదు. అందువల్లే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఒకటే అని చెప్తే పోదు కదా, లేదు. ఒకటి కాక రెండు కాదు అన్నాడు. అనేది ఏకమే. అనేక వేల పాత్రలు పెట్టాము, అన్ని పాత్రలు ఉన్న నీటితో నింపినాము, కానీ అన్ని పాత్రలు ఎందుకును చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుండ. పాత్రలు ఎన్నో కానీ చంద్రుడు ఒక్కడే. అయితే మన దేహములు పాత్రలు, ఇందులో మనసేది, అందులో జలము, దాంట్లో ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబం కనిపిస్తుంది. చూసారా? ఎంతో మంది సూర్యులు లేరు, ఎంతో మంది చంద్రులు లేరు. సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైతోచు. మనం సాయంకాలం ఇప్పుడు 5 గంటల్లో ఉంటున్నాము. అమెరికా వాళ్ళంతా కూడా అర్లీ మార్నింగ్ 5 గంటల్లో ఉంటారు. టైం వేరువేరుగా కనిపిస్తుండాలి, కానీ ఒకే సూర్యుడే. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి, రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడే నిజమైన భగవతత్వము మనకు అర్థమవుతుంది. భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, జయ రాధ జయ మాధవ చౌరీ, జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ చౌరీ, జయ మంగళ చరణ కలిమల దహన, మంగళ చరణ కలిమల దహన, నారాయణ కేశవ, నారాయణ కేశవ, జయ రాధ జయ మాధవ చౌరీ, జయ రాధ జయ రాధ జయ మాధవ చౌరీ, జయ రాధ జయ మాధవ
చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ